For advertisements, please contact 8125893028. మా మెయిల్ ఐడి maxtvtelugu@gmail.com. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకి ఉగాది శుభాకాంక్షలతోటి నమస్కారం. ఈరోజు మనం ఉగాది పచ్చడిలో ఉండేటువంటి వైజ్ఞానిక సమ్మేళనం ఏమిటి అనే విషయాన్ని తెలుసుకుంటూ చక్కగా ఉగాది పచ్చడిని తయారు చేసుకుంటాం. అయితే మరి అందరూ ఉగాది పచ్చడి చేసుకుంటారు కదా, ఇంకా దీనిలో ఏదైనా ఒక విశిష్టత ఉన్నదా, లేకపోతే ప్రతి సంవత్సరం చేసుకునేదే కదా, అవసరం ఏంటి? ఇలాంటి ప్రశ్నలు పిల్లలు చాలామంది అడుగుతూ ఉంటారు మమ్మల్ని. అందరి ప్రశ్నలని, అందరి సందేహాలని నివృత్తి చేయడం కోసం చక్కగా ఇక్కడ షడ్రుచుల సమాహారాన్ని తీసుకొని వచ్చి మీ ముందు పెట్టడమే మనం ఈరోజు చేసేటువంటి ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడికి 6 రుచులు కావాలి. ఏమేమిటి 6 రుచులు? ఇగో మామిడికాయ అంటే దీనిలో ఉండే వగరు, ఇక కారం అంటే మిరియాలు, అలాగే పులుపు అంటే చింతపండు నానబెట్టి రెడీగా పెట్టుకున్నా, తీపి అంటే ఇగో ఇలాగా మనకి ఏమంటారు దీన్ని, చెరుకు అంటారు. ఈ చెరుకు దీన్ని ఇలా రసం తీసి రెడీ చేసుకోవాలి. ఇలాగే ఇక చేదు కావాలి అని అంటే మనకి వేప పువ్వు. చేదంటే ఇంకేదో తెచ్చి వేస్తాం అనుకోకండి, చక్కగా వేప పువ్వు. దీనిలో కూడా వైజ్ఞానిక విషయాలు ఉన్నాయి, చెప్తాను మీకు. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది ఉప్పు లేక రుచి పుట్టక నేర్చయ్య భాస్కర అన్నట్టు ఇగో ఈ ఉప్పు. కానీ టాటా సాల్ట్ అయోడైజ్డ్ ఉప్పు వాడకూడదు, సముద్రపు ఉప్పునే వాడాలి. దీన్ని ఏమంటారు? కొంతమంది దొడ్డుప్పు అంటారు, కొంతమంది అయితేనేమో గళ్ళుప్పు అంటారు, కొంతమంది ఏమో రాళ్ళు ఉప్పు అంటారు. ఏదైనా ఇదే వాడాలి మనం. మరి ఇవన్నీ చక్కగా దేనిలో తయారు చేసుకోవాలి అంటే ఇంత బంగారం లాంటి కుండ. ఏంటమ్మా బంగారం అంటున్నావు కుండని అంటే, పృథ్వీ, ఈ పంచభూతాలలో అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది మట్టి. దీంతో తయారు చేసిన ఈ కుండలోనే మనం ఈరోజు చక్కటి ఈ ఉగాది పచ్చడిని తయారు చేసుకుందాం. ఇక మిగతావి ఏవి ఇందులో వేయకూడదండి. ఆ మిగతావి ఏంటి అంటే బెల్లం కానీ, అరటిపండు ముక్కలు కానీ, గసగసాలు కానీ, తర్వాత డ్రై ఫ్రూట్స్ కానీ, ఇలాంటివన్నీ వేసి కూడా ఉగాది పచ్చళ్ళు తయారు చేస్తున్నారు. అలా చెయ్యరాదు, శాస్త్రంలో చెప్పినటువంటి విషయం ఇది. అయితే ఏమిటి దీని విశేషము అని అంటే, శరీర ఆరోగ్యానికి అత్యంత అవసరమైనటువంటిది ఒక టీకా లాంటిది కావాలి మనకి. అంటే ఈ యొక్క ఋతువులు మార్పుడి అయినప్పుడు, అంటే మనకి శిశిర ఋతువు అయిపోయాక వసంత ఋతువు వస్తే ప్రకృతి చూడండి, మీరు మనం చెప్పక్కర్లేదు, ఆకులు రాలిపోతాయి, తెల్లవారేసరికి మీకు చిన్న చిన్న చిగుర్లు కనిపిస్తాయి. నేను ఎన్నిసార్లు అనుకుంటూ ఉంటా, మా మేడ మీద నిలబడో అలా బాల్కనీలో నిలబడి చూస్తూ ఉంటే చెట్టు నిన్నటి వరకు చూస్తే ఆకులన్నీ పళపళా రాలి కింద ఇన్ని ఆకులు అవుతాయి మాకు. ఇవన్నీ అయ్యో ఏమిటో తెగ ఊడ్చేస్తున్నావు, ఎన్ని ఆకులు, మళ్ళీ ఆకులు ఎప్పుడు వస్తాయని. ఒక 2 రోజులు కూడా అవ్వదండి, ప్రకృతిలో ఏం మార్పు వస్తుందో తెలియదు. కానీ తెలుసుకుంటే మనం ఇలా ఎందుకుంటాం, అక్కడే ఉండేవాళ్ళు. చక్కగా ఆకుపచ్చ, ఆ ఆకుపచ్చ ఎలా ఉంటుందో తెలుసా అండి, లేత ఆకుపచ్చ భలే ఉంటుంది. ఆ ఆకుపచ్చలో ఉండేటువంటి దాన్ని చూస్తే కళ్ళకి చాలా మంచిది. వెంటనే చిగుళ్ళు వచ్చేస్తాయి. మరి చిగుళ్ళకి ఏం కావాలి అంటే కోకిలలు కావాలి. కోకిల వస్తుంది, కోకిల వచ్చి చక్కగా చిగుర్లని తింటుంది. మరి కోకిల అంత బాగా పాడితే చిగురు తింటే పాడింది కదా, మరి మనం ఎందుకు తినకూడదు? వేప పువ్వు తింటుంది. ఈ వేప పువ్వులో ఉండేటువంటి ఔషధ గుణం ఏమిటి అని అంటే, దీనిలో ఉండేటువంటి చిరు చేదు ఉంటుంది. ఆ చేదు మన శరీరంలో ఉండే నులిపురుగు ఏదైనా ఉంటే, బ్యాక్టీరియా ఏదైనా ఉంటే
అది తోసవతల పారేస్తుంది. ఇవన్నీ కలిపితే ఒక ఉండలాగా చేసుకొని కూడా తినొచ్చండి. చిన్నప్పుడు మా అమ్మగారు వాళ్ళు మాకు అలాగే వేసేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నారో తల్లులు నాకు తెలియదు కానీ, ఇవన్నీ కలిపి చిన్నటి ఒక ఉండలాగా చేసి కనుక వేస్తే వాళ్ళకి టీకా ఇక్కడ ఇచ్చినట్టే ఇక్కడ వాళ్ళకి పనిచేస్తుంది. ఇప్పుడు మీరందరూ ఏం చేస్తున్నారు? హాస్పిటల్స్‌కి వెళ్ళడం, టీకా మందులు పొడిపించుకోవడం. ఇది తీసుకుని అది తీసుకోండి. ఎంత బాగా పనిచేస్తుందో. అలాగే కారం. కారం అనంగానే మీరేం చేస్తారు? ఏ ఎండు కారమో, లేకపోతే ఎండు మిరపకాయలో, లేకపోతే పచ్చిమిరపకాయలో తెస్తారు. భగవంతుడి సృష్టిలో కారం అని చెప్పగానే మనకి రకరకాల కారాలు ఉంటాయి. దానిలో ముఖ్యమైనటువంటిది మిరియాలు. నైవేద్యానికి పనికి వచ్చేది మిరియం మాత్రమే, ఎండు కారం కాదు. ఇది లోపల డైజెస్టివ్ సిస్టమ్ అంటే జీర్ణక్రియ బాగా పనిచేయడానికి పనికొస్తుంది. అందువల్ల మనం మిరియాలు ఎటువంటి దోషాలున్నా పోగొడుతుంది. ఇక చింతపండు. కొత్త చింతపండులో ఆ పులుపు చాలా బాగుంటుంది. ఈ పులుపు కనుక విటమిన్ సి ఇది కనుక తింటే చాలామందికి చూడండి లోపల చిన్న ప్రేవులకి చిన్న చిన్న బ్యాక్టీరియా ఉండి ఇబ్బందులు కలుగుతుంటాయి. అలాంటి వాళ్ళకి చింతపండు నీళ్ళు పులుపు ఎక్కువ పెట్టమంటారు. వర్టిగో ప్రాబ్లమ్స్ ఉండి ఇక్కడ వరకు ఇబ్బంది కలిగి చెవు దగ్గర నొప్పి తల దగ్గర నొప్పి ఉండే వాళ్ళకి పులుపు తినరాదు. అంటే అర్థం ఏంటి? ఒకళ్ళకు పులుపు పనికొస్తుంది, ఒకళ్ళకు పులుపు పనికిరాదు. అందువల్ల ఈ పులుపు దేనికి పనికొస్తుందంటే ఇక్కడ ఉండేటువంటి దోష నివారణకు. అంటే శరీరంలో వచ్చే అనారోగ్యాలన్నిటినీ మనం తప్పనిసరిగా తీసేయడానికి పనికొచ్చేది. ఇప్పుడు దీన్ని ఎలా చేస్తామో చూద్దాం. ఫస్ట్ ఏం చేయాలి అని అంటే చింతపండు ఇలా నానబెట్టేసుకుని బాగా ఇలా రసం తీసుకోవాలి. అయితే కుండ ఎందుకమ్మా, మీ ఇంట్లో గిన్నెలు ఉన్నాయి కదా, మా ఇంట్లో వెండి గిన్నెలు ఉన్నాయి, మేము బంగారు పాత్ర కూడా ఉంది, మాకు ఇబ్బంది లేదు అని అన్నవాళ్ళు కూడా ఉన్నారు. కానీ కుండలో కనుక మనం ఏదైనా సరే తయారు చేసుకున్నాము అంటే ఈ యొక్క రియాక్షన్ ఏదైతే ఉంటుందో అది శరీరానికి చాలా మంచిది. అందుకనే ఇది టీకా మందు అయింది, లేకపోతే అవ్వదు. ఇగో ఇలా తీసుకోవాలి చక్కగా. ఇలా తీసుకుని మనం ఏం చేస్తామంటే ఇలా పోసుకోవాలి. పైగా కుండ ఎప్పుడు పడితే అప్పుడు కొనుక్కోకూడదండోయ్. కుండ ఎప్పుడంటే అప్పుడు కొనుక్కోకూడదు. అందుకే మనం మంగళవారాలు శుక్రవారాలు ఏది పడితే అది కొనుక్కో. ఉగాది పండగ రోజే తెచ్చుకోవాలి. తొలి కుండ ఉగాది పండగ రోజు చక్కగా తెచ్చుకుని ఇలా పసుపు బొట్టు పెట్టిన తర్వాత దీన్ని ఇలా పెట్టుకుని మనం మొట్టమొదటిగా ఈ చింతపండు రసం పోసుకోవాలి. దీని తర్వాత ఏం చేయాలి అని అంటే దీనిలో ఉప్పు వేయాలి. ఉప్పు మనకి ఇంతే, ఎక్కువ ఉప్పు తినకూడదు. ఇంత ఈ ఉప్పే సరిపోతుంది. వేసిన తర్వాత స్పూన్తో కాదు చేత్తో కలపాలి. ఇలా చూస్తున్నారా ఎంత చక్కగా. తర్వాత మనం ఏం చేసుకోవాలి, కొంచెం చుక్క నీళ్లు పోసుకోవాలి. చేతికి అంటుకోకుండా నీళ్ళు ఇందులోనే పోయాలి. దాని తర్వాత ఈ ముక్కలు ఉన్నాయి, ఇంకా చిన్న చిన్న ముక్కలుగా కూడా చేయొచ్చండి. వీటిని సన్న ముక్కలు అంటే పారేయకుండా పిల్లలు మేమేం చేస్తామంటే తురిమేస్తాం. చక్కగా తురిమేస్తే ఏమవుతుందనంటే ఈ చెక్కు ఉంటుంది, ఈ కండ ఉంటుంది, పారేయరు. చక్కగా ఈ ముక్కలన్నీ ఇందులో వేసేస్తాం. ఇగో ఇలాగా. ఉప్పేసాం, పులిపేసాం, వగరు కూడా వేసాం. ఇంకా దీనిలో మనం వేయాల్సింది ఇది మిరియాల పొడి. ఇంకా ఎంత బాగున్నాయో చూడండి. ఈ మామిడికాయలే మనం ముక్కలు చేసాం. ఇగో ఈ చెరుకు గడలు, ఈ చెరుకు గడల్ని మనం చక్కగా ముక్కలు చేసి పెట్టాం. వాటితోటి రసం తయారు చేసుకున్నాం. ఈ రసాన్ని ఇలా పోస్తాం. చెరుకు రసం కూడా వేసేసాం. ఇంకేం వేయాలి, ఉప్పు వేసాం, అన్నీ వేసాం చూడండి. ఇవన్నీ వేసిన తర్వాత ఇక దీన్ని మనం భగవంతుడికి నివేదన చేసుకోవాలి.
ఇవన్నీ వేసిన తర్వాత ఉప్పు వేసాం, అన్నీ వేసాం. కావాలంటే కొంతమంది ఈ రోజుల్లో పసుపు వేస్తున్నారు, యాంటీ బ్యాక్టీరియల్ అని. అంత అవసరం ఏం లేదండి. మీకు కావాలంటే ఒక చిటికెడంతా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసేసిన తర్వాత చేత్తో ఇలా బాగా కలిపి, ఇగో ఎంత బాగుందో చూడండి. ఇప్పుడు లాస్ట్లో ఇది వేయాలి. ఇదేంటిది? వేప పువ్వు. వేప పువ్వు అండి మీకు ఈ ఒక్కరోజు ఉగాది రోజే కాదండి, ఈ రోజుల్లో కూడా వేప చెట్టు కింద ఏం చేయాలంటే మీరు ఓ తెల్లటి బట్ట చక్కగా ఇట్లా పరవండి. పరిచిన తర్వాత మీకు ఇలాంటి ఆకులకు ఇలా ఉన్నాయి, ఇలాంటివన్నీ పడతాయి. పడిన తర్వాత మనం అన్నీ తీసి పెట్టుకొని దీన్ని పొడి చేసుకోవచ్చు. ఎవరైతే డయాబెటిక్ ఉంటారో వాళ్ళకి తొందరగా తగ్గిపోతుంది రోజు తింటే కనుక. తర్వాత దీనికి చిగుళ్ళు వస్తాయండి. ఈ చిగుళ్ళు ఉంటే ఈ చిగుళ్ళని మనం కోసుకుని తినేయాలి. నమిలి తినేస్తే కనుక శరీరంలో ఎటువంటి దోషాలు ఉండకుండా ఏదైనా చిన్నగా పుట్టు పురుగు ఏది ఉన్నా కూడా పోతుంది బయటికి. ఇంకా మన గుమ్మానికి ఇలా తీసుకొని వచ్చి ఇలా తగిలించుకోవాలి. మామిడాకులు కడతాం కదా, కట్టిన తర్వాత చక్కగా ఇలా కట్టుకోవాలి. ఇది బయట నుంచి వచ్చేటువంటి చెడు అంతా కూడా తీసేస్తుంది. అందువల్ల ఈ ఉగాది పండక్కి ముఖ్యమైనటువంటిది వేపాకు. మరి విడి రోజుల్లో మీకు రాదు కదండి ఈ చిగురు. ఇదంతా ప్రకృతిని అనుసరించే పండుగ ఈ ఉగాది పండుగ. చక్కగా ఇప్పుడు మనం ఈ పచ్చడి తయారు చేసిన తర్వాత, పచ్చడి అంటే రోట్లో నూరే పచ్చడి కాదండి, షడ్రుచుల సమాహారంతో ఉండేటువంటి ఈ సమ్మేళనం ఏదైతే ఉన్నదో వీటిని ఆహారంగా తీసుకుంటారు చాలామంది. కానీ ఇవాల్టి రోజు మనం చేసేటువంటిది ఏమిటి అని అంటే ఉగాది పచ్చడిగా చేసి విఘ్నేశ్వరుడికి నైవేద్యం పెట్టి, ఎందుకంటే ఆయనే ఆదిదేవుడు, ఆయనకి మనం చక్కగా ఇది నైవేద్యం పెట్టిన తర్వాత అప్పుడు స్పూన్ తోటి మనందరం అరిచేతిలో వేసుకొని తీసుకోవాలి. ఓం ప్రాణాయ స్వహ, ఓం ధ్యానాయ స్వహ, ఓం సమానాయ స్వహ, ఓం సమానాయ స్వహ. ఓం మధ్యే మధ్యే పానీయం సమర్పయామి, ఉత్తరాపరోక్షం సమర్పయామి, హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, ముఖ్యే ఆచమనీయం సమర్పయామి. క్రోధీనామ సంవత్సరాన్ని మమ్మల్ని అందరికీ రక్షించి కాపాడవలసిన బాధ్యత నీదే అని మేము చక్కటి పచ్చడి తయారు చేసి నీకు ఆరాధన చేసిన తర్వాత చక్కగా నైవేద్యం సమర్పణ చేసుకున్నాం. నీవే మమ్మల్ని రక్షించి కాపాడాలి, ఎటువంటి అవాంతరాలు లేకుండా సర్వే జనా సుఖినోభవంతు అన్నట్టుగా నీ అనుగ్రహ వీక్షణ మా మీద ఉండి చక్కగా అందరూ లోకా సమస్త సుఖినోభవంతు అన్నట్లుగా చూడవలసిన బాధ్యత కూడా నీ మీదే పెడుతున్నా నాయన. విఘ్నేశ్వర రక్షించి కాపాడు. చక్కగా ఇలా గనక మనం ప్రార్థన చేసుకుని ఇలాగ నైవేద్యం కుండలో చేస్తే కాసేపు అయ్యేసరికి చల్లగా అయిపోతుంది. ఇంత బయట ఎండలో హాయిగా అయ్యే పచ్చడి కనుక సేవించినట్టయితే ఆరోగ్యానికి అత్యంత విశేషమైన ఔషధం ఈ ఉగాది పచ్చడి. ఇంత విశిష్టతను సంతరించుకుంది కాబట్టే మనం ఉగాది పచ్చడిని ఇంత చక్కగా తయారు చేసుకున్నాం. మ్యాక్స్ టీవీ ప్రేక్షకులందరికీ మరొక్కసారి ఉగాది శుభాకాంక్షలని తెలియచేస్తూ నమస్కారం.